ఆబ్వియస్లీ కొన్ని మంచి సినిమాల్ని మనం ఆదరించాలి. అది మరి ముఖ్యంగా సొసైటీకి ఉపయోగపడే మూవీ అయితే ఖచ్చితంగా ఆదరించాలి. హాయ్ హలో ఫిలిం లవర్స్, వెల్కమ్ టు జిగేల్ రాజా. ఈ రోజు మన టాపిక్ ఏంటంటే, మీరు తమ్నైన్లో చూసినట్టే ఎస్ సరస్వతి మూవీ చూసి వచ్చాను. సో ఇన్ డెప్త్ రివ్యూలోకి వెళ్ళడానికి ముందు నిజంగా ఒక మంచి సినిమా అండ్ సొసైటీకి ఉపయోగపడే సినిమా మన మధ్యకు వస్తే మనం ఖచ్చితంగా ఆదరించాలి. సో అలాంటి మూవీనే ఎస్ సరస్వతి మూవీ. సో ఇందులో కాస్ట్ అండ్ క్రూ వచ్చేసి సినిమాకి ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిందంటే, మనం లాస్ట్ ఇయర్ కోర్టు మూవీ చూసాం. ఎంత బ్యూటిఫుల్ గా ఉంది సినిమా అండ్ ఒక మంచి సోషల్ మెసేజ్ ఉన్న మూవీ అది. సో అలాంటి మూవీనే ఎస్ సరస్వతి. ఈ మూవీ కూడా మంచి సోషల్ మెసేజ్ ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది సినిమా. సో ఇందులో ప్లస్ మైనస్ ఇన్ డెప్త్ గా డిస్కస్ చేద్దాం. వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇదివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. సినిమా స్టార్ట్ అవడమే ఒక పెద్ద మైనస్ తో స్టార్ట్ అవుతుంది. మైనస్ అంటున్నాడు, బాగుంది అంటున్నాడు, ఏంట్రా అసలు వీటి గోలా అనుకుంటున్నారా? సో మూవీ ఒక సాంగ్ తో స్టార్ట్ అవుతుంది. అది కొంచెం నిరవస ఫీల్ అంటే డిసప్పాయింట్ చేసింది. అంటే ఈ మధ్యకాలంలో అలాంటి సాంగ్ తో స్టార్ట్ అయ్యే సినిమాలు ఏం రాలేదు, కానీ బట్ ఇది ఎందుకో కొంచెం ట్రాక్ తప్పినట్టు అనిపించింది స్టార్టింగ్ చూస్తే. తర్వాత మేజర్ స్టోరీలకు వెళ్ళడానికి ఒక 15 to 20 minutes టైం పడుతుంది. మేజర్ స్టోరీలకు వెళ్ళిన తర్వాత లైక్ ఈ సినిమా సస్పెన్స్ థ్రిల్లర్, ఈ జానర్ని ఇష్టపడే వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది. అండ్ ఇందులో మరి ముఖ్యంగా హైలైట్ ఏంటంటే కాస్ట్ అండ్ క్రూ. చాలా అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఉంది భయ్య. ఎందుకంటే మీరు ట్రైలర్లో చూస్తే మీకు ట్రైలర్లో కనిపించే చిన్నది అంటే ఆ ఓవరాల్ మూవీలో కలిపి ఒక చిన్న బిట్ మాత్రం మీకు కనిపిస్తుంది. ఓవరాల్ మూవీ చూసిన తర్వాత అసలు ఏంటి వీళ్ళు యాక్టింగ్ చేశారా లేకపోతే జీవించేశారా అలా అనేలాంటి ఎఫర్ట్ పెట్టి యాక్టింగ్ చేశారు. అండ్ ప్రకాష్ రాజ్ గారు, ప్రియమణి గారు, సరస్వతి గారు అండ్ గెటప్ సేను, ఇంకా కాస్ట్ అండ్ క్రూ చాలా మంది ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా చాలా జస్టిఫై చేశారు యాక్టింగ్ కి. ఈ మూవీలో స్టోరీ విషయానికి వస్తే అంటే ప్రెడిక్ట్ చేసిన స్టోరీలా అనిపిస్తుంది. అంటే మనకు ముందే తెలిసిపోతుందేమో అని ఎక్స్పెక్ట్ చేస్తాం. ఎందుకంటే మీకు స్టార్టింగ్ చూపించిన ఆ సీన్ తోటే కన్వే అయిపోతుంది. ఓకే, ఇది ఒక సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ అండ్ పిల్లల మిస్సింగ్ కి సంబంధించిన సినిమా అనేసి ప్రెడిక్ట్ చేస్తామేమో అనుకుంటాం. కానీ 100% గ్యారంటీ మీరు ప్రెడిక్ట్ చేయలేరు. అంటే మీకు ముందే తెలీదు సినిమాలో ఏం జరగబోతుంది. మీరు ఊహించిన దానికంటే చాలా భిన్నంగా, చాలా డిఫరెంట్ గా జరుగుతుంది. సినిమాలో నాకు బాగా అనిపించింది ఏంటంటే ఇంటర్వెల్ అండ్ క్లైమాక్స్. ట్విస్ట్ అయితే మాత్రం మామూలుగా ఉండదు. ఆ ట్విస్ట్ రివీల్ చేయాలనుకోవట్లేదు, ఎందుకంటే ఆ ట్విస్ట్ నేను చెప్పేసానంటే మీకు స్పాయిలర్ ఇచ్చినట్టు అవుతుంది. సో మీరు మూవీని థియేటర్లోనే చూడాలి. ఇలాంటి మంచి మూవీస్ని మనం ఆదరించాలి. కోర్టు మూవీని ఏ విధంగా చాలా పెద్ద హిట్ చేసాం, అట్ టైం ఈ సినిమాను కూడా మనం హిట్ చేయాలి. ఈ సినిమాకి సంబంధించి ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటో తెలుసా? వరలక్ష్మి శరత్ కుమార్ గారు, ఆవిడే మెయిన్ లీడ్ రోల్ చేశారు. అంటే ఆవిడే దీనికి స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ కూడా చేశారు. క్లైమాక్స్ లో కోర్ట్ రూమ్ డ్రామా ఉంటుంది భయ్య, అది అసలు ఎమోషనల్ గా ఎక్కడికో తీసుకెళ్లిపోయి మీకు హార్ట్ఫుల్ గా హార్ట్ కి టచ్ చేస్తుంది. అండ్ మదర్ సెంటిమెంట్ ఉంటుంది. మీరు అక్కడ ప్రెడిక్ట్ చేసినా కూడా ఆ సీన్స్ కి బాగా ఎమోషన్ ఫీల్ అవుతారు. అండ్ మ్యూజిక్ అయితే మాత్రం హార్ట్ఫుల్ గా వర్క్ చేశారు భయ్య. మ్యూజిక్ డైరెక్టర్ చాలా బాగుంది మ్యూజిక్. ఆ ఎమోషన్ సీన్స్ బాగా ఎలివేట్ అవ్వడానికి ఉపయోగపడింది మ్యూజిక్. ఫైనల్ గా ఇందులో నాకు బాగా మైనస్ అనిపించింది ఏంటి అంటే సినిమాటోగ్రఫీ. అంటే సినిమాటోగ్రఫీ చూడడానికి బాగుంది, బట్ సస్పెన్స్ థ్రిల్లర్ కి ఎంచుకునే ఆ కలర్ టింట్ అయితే కాదు. చాలా డిసప్పాయింట్ చేసింది. ఆ కలర్ టింట్ కొంచెం అరే ఇది క్రైమ్ థ్రిల్లర్ చూస్తున్నామా, సస్పెన్స్ థ్రిల్లర్ చూస్తున్నామా, లేకపోతే ఒక రెగ్యులర్ సినిమా చూస్తున్నామా అని ఇలాంటి ఫీల్ లెక్ తీసుకెళ్ళింది. కొంచెం కలర్ టింట్ అండ్ డిఐ కానీ పర్ఫెక్ట్ గా ఒక డార్క్ అండ్ బ్లూ గానీ చేస్తుంటే చాలా బాగా అనిపించేది ఇంకా. సో ఇది గైస్ ఎస్ సరస్వతి మూవీ రివ్యూ. ఎలా అనిపించిందో కింద కామెంట్ లో తెలియచేయండి. అట్ ఎ టైం మీరు మూవీ చూడకుండా ఉంటే తప్పకుండా మూవీ చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది, నాది గ్యారంటీ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్, థ్యాంక్ యూ.